హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర రైతులందరికీ అదిరిపే శుభవార్త. రైతులకు రుణమాఫీ డబ్బులు ఎప్పుడు పడుతున్నాయి? మరి 1,00,000 పడుతున్నాయి, 1,00,000 పైన, 2,00,000? మరి ఏ సంవత్సరంలో ఉన్న వారికి పడుతున్నాయి తెలుసుకోవాలంటే ముందుగా నా ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక చిన్న లైక్ ద్వారానే వీడియో ఇన్ఫర్మేషన్ అనేది అందరి ముందరికెళ్ళి చూపిస్తుంది. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలకు అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణలో రాష్ట్ర రైతులందరికీ 1,00,000 పైన చేసిన వాళ్ళకి 1,00,000, 1,00,000 పైన, 2,00,000 చేసిన వారికి ప్రతి ఒక్కరికి ఎన్నో క్రాప్ లోన్స్ తీసుకొస్తున్నారు. ల్యాండ్ పేపర్స్ తాకట్టు పెట్టి కుదబెట్టి కూడా ఎన్నో రుణాలు తీసుకొస్తున్నారు. ఎన్నో కష్టాలు పడుతున్నారు అనేసి మన ప్రభుత్వం అయితే, మన సీఎం రేవంత్ రెడ్డి గారైతే ప్రతి ఒక్కరికి కూడా ఈ 2018లో ఎవరైతే రుణాలు చేశారో వాళ్ళకి మాత్రము 2,00,000 వరకైతే రుణమాఫీ చేస్తామనేసి హామీ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా పట్టా పాస్బుక్ జిరాక్స్, అంటే మీ భూమి పట్టా పాస్బుక్ జిరాక్స్, ఆధార్ కార్డ్ జిరాక్స్, బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్, అలాగే ఈకేవైసీ కూడా చేసుకోవాలండి. ఈకేవైసీ ఐడిలో ఆధార్ కార్డ్ ఐడి అనమాట. ఈ 3 జిరాక్స్లు ఈకేవైసీ చేసుకుంటే మీకు ఖచ్చితంగా అయితే ఈ సంక్రాంతి పడే వరకు ప్రతి ఒక్కరికైతే ఈ ఈ 2,00,000 రూపాయలు, అలాగే క్రాప్ లోన్స్లో 2,00,000 చేసిన వారికైనా, అలాగే ఇక 1,00,000, 2,00,000 అయినా ఏ వేరు వేరు బ్యాంకులో చేసినా కూడా పడడం జరుగుతుంది. చూసారు కానీ ఈ సంక్రాంతి పడే వరకు మీరు ప్రతి ఒక్కరికి కూడా ఇలా 2,00,000 రుణమాఫీ చేసిన వారికి ప్రతి ఒక్కరికి అయితే అమౌంట్ అనేది క్రెడిట్ చేస్తామనేసి హామీ అయితే ఇవ్వడం జరిగింది. చూసారు, ఇంతకుముందు మనకి 52.10 లక్షల మందికి 3,900 కోట్లు కూడా నిధులు అయితే విడుదలైతే అయ్యాయండి రుణమాఫీకి. చూసారు కానీ ఒక చిన్న లైక్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, నచ్చుకుంటే డిస్లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.